అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. నేను రాను అని చెప్పి అతన్ని వెనక్కి తోస్తుంటే ఆమె నడుం మీద పట్టు పెంచుతూ కోపంతో అతని పిడికిలి బిగిసింది. అసహనంగా కళ్ళు మూసుకొని, మరి కాఫీ ఎందుకు తెచ్చావే అన్నాడు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ. అలా అనుకున్నదానివి నేనెలా పోతే నీకే అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. మీరిక్కడ ఇంత ఇబ్బంది పడుతుంటే చూడలేక తీసుకొచ్చాను. మీకు ఈ విషయం చెప్పాలని ఇక్కడికి వచ్చాను. మీరు వెళ్ళిపోండి. మీరు ఎన్ని రోజులు ఉన్నా నేను రాను అంటుంటే దేవ్కి చిరాకొచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోవడం చూసిన దక్ష్ పెదాలపై సాడిస్టిక్ స్మైల్ వచ్చి చేరింది. ఆమె నడుం పట్టి మీదకి లాక్కొని, నిజం చెప్పు, నా దగ్గరికి రావడం ఇష్టం లేదా, లేక మీ అన్నయ్యకి భయపడి ఊరుకుంటున్నావా? నీ మనసుని చంపుకుంటే నన్ను చంపేసినట్లే అనగానే దక్షిత కళ్ళల్లో నీళ్లు చేరి బేలగా చూసింది. ఆమె కన్నీటిని కార్నర్ స్మైల్తో చూస్తూ, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేను తండ్రిని అంటున్నావుగా, మరి నిరూపించుకోవా అని అడిగాడు. ఆ మాటకి తలెత్తి అతన్ని చూసింది. ఏంటి రావా అంటుంటే, మరి నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి మీరే అంటే నమ్మట్లేదుగా, నేనెలా నిరూపించుకుంటాను అని అడిగింది. నువ్వు నాతో పాటు వస్తే తీరిగ్గా నిరూపించుకుందాం, ఏమంటావు అంటూ ఓరగా చూస్తూ ఆమె భుజం మీద పెదాలతో రాస్తుంటే చుట్టుపక్కల వాళ్ళిద్దరిని చూసి నోటి మీద వేలేసుకొని చూస్తూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు గమనించిన దక్షిత అతన్ని దూరం నెట్టి ఇంట్లోకి వెళ్ళిపోయింది. దక్ష్ పెదాలు విచ్చుకున్నాయి. వెళ్తున్న దక్షితని కార్నర్ లుక్తో చూస్తూ లోపలికి వెళ్ళిపోయాడు. బాలాజీ చేతిలో ఉన్న కాఫీ ట్రేలో ఉన్న కప్ని తీసుకొని సిప్ చేస్తూ సోఫాలో కూర్చొని క్రాస్ లెగ్స్ వేస్తూ ఒకలాంటి స్మైల్ ఇవ్వగానే, వామ్మో, నువ్వు యాక్టింగ్ని మూవీలోనే చేస్తావనుకున్నాను, కానీ రియల్ లైఫ్లో కూడా ఇరగదీసావురా. అయినా తనని అలా మోసం చేస్తుంటే ఏమనిపించట్లేదారా? తనపై ప్రేమ లేకపోయినా ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నావు అంటుంటే అతని చేతిలో ఉన్న కాఫీ బాలాజీ ఫేస్ మీదకి విసురుతుండగా, ఒరేయ్ బాబు, అంత పని మాత్రం చేయకురా అంటూ గబుక్కున తప్పుకున్నాడు బాలాజీ. కాలర్ పట్టి, ఇక్కడున్నన్ని రోజులు నీ నోటికి పని చెప్పావనుకో, నాలుక కోసేస్తా అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. అమ్మో, వీడికి కాస్త దూరంగా ఉండాలి అనుకుంటూ వెళ్ళిపోయాడు బాలాజీ. ఇక్కడ డస్కి బాబు గురించి ఆలోచిస్తూ ఉండిపోతే సావిత్రి, అమ్మ సిరి, ఫ్రెష్ అయ్యిరా, బ్రేక్ఫాస్ట్ చేద్దువు. సరేనమ్మా అంటూ వాష్రూమ్కి వెళ్ళిపోతూ కిటికీలోంచి చూసింది. ఎవరూ కనిపించలేదు. నిట్టూర్చి ఫ్రెష్ అవ్వడానికి లోపలికెళ్ళి హాట్ షవర్ ఆన్ చేసుకోగానే ఆమె నడుం మీద చెయ్యి పడింది. అది ఎవరి స్పర్శనో తెలిసి ఒళ్ళంతా పులకింతకి లోనవుతుంటే మెడ మీద వెచ్చటి ఊపిరి తాకి వేడి సెగలు ఒంటి నిండా అలుముకుంటుంటే ఆమె అవతారం గుర్తొచ్చి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. ఎవరూ లేరు. ఉఫ్ అని తల కొట్టుకొని ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి టవల్లో బయటకొచ్చి వార్డ్రోబ్ ఓపెన్ చేసి డ్రెస్ వేసుకోవాలా, చీర కట్టుకోవాలా అని ఆలోచిస్తుండగా మళ్ళీ అదే స్పర్శ. ఒక్కసారిగా ఉలిక్కిపడింది. డస్కీ అన్నాడు ఆమె మెడ మీద పెదాలు నిలుపుతూ. అనింది. నేనంటే ఇష్టమా కోపమా అని అడిగాడు. ఇష్టం అనింది. నాతో పాటు ఎందుకు రావట్లేదే మరి? మా అన్నయ్యకి మీతో రానని మాటిచ్చాను. నీకు నాకంటే మీ అన్నయ్య ఎక్కువ? నాకు ఇద్దరూ ఎక్కువే. అతి తెలివి ఉపయోగించకే డస్కీ అంటూ ఆమె భుజం మీద కొరికి టవల్ని రిమూవ్ చేసి వెనక నుండి ఆమెను హత్తుకుంటుంటే అప్పుడు ఉలిక్కిపడి చూసుకుంది. అతని చేతిలో టవల్ లాక్కుంది. ఆ టవల్ని టక్కున ఆమె ఎద మీద కప్పుకుంటూ అతన్ని గుడ్లు పెద్దవి చేసి చూసింది. దాచడానికి ఏమున్నాయే డస్కీ? ఆల్రెడీ అంటుంటే, చూసేశారా అనింది గుడ్లు పెద్దవి చేసి. ఎక్కడ చూడనిచ్చావు అంటూ చుట్టుకున్న టవల్ని మళ్ళీ లాగబోతుంటే ఆమె పిడికిట్లో గట్టిగా బంధించింది. ప్లీజ్ వద్దు. అయినా మీరేంటి ఇక్కడికొచ్చారు? ఎలా వచ్చారు? వెళ్ళిపోండి. వెళ్ళిపోనా? అవును, వెళ్ళిపోండి. నీ కంటికి కనిపించనంత దూరంగా వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళిపోతే నువ్వుంటావానే డస్కీ అంటూ కళ్ళెగరేస్తుంటే కళ్ళల్లో నీళ్లు దుముకాయి. ఆమెకి ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకే డస్కీ దొంగ కోపం నటిస్తావు? నువ్వెన్ని తప్పులు చేసినా క్షమించి ఇలా నా దగ్గరికి రమ్మంటున్నానని బిట్టు చేస్తున్నావా అని పాకెట్లో చేతులు పెట్టుకొని అడుగుతుంటే మాట్లాడలేదు దక్షిత. చెప్పవే, నాకు నువ్వంటే అసహ్యమని చెప్పినా నా దగ్గరికి వచ్చి నాకు సేవలు చేయడం మొదలుపెట్టావు. నేను చెప్పానా నాకు సేవ చేయమని? లేదు కదా.
నాతోనే ఉంటూ కడుపు తెచ్చుకున్నావు. అది ఎలా వచ్చిందో నాకు తెలీదు. నీ కలర్ దాచావు, నీ హెయిర్ దాచావు, నీ బ్యాక్గ్రౌండ్ దాచావు. వాటన్నింటికి సైలెంట్గా కూర్చొని నేను చూడాలా? నువ్విప్పుడు కడుపుతో ఉన్నావు కాబట్టి నీ మీద ప్రేమ కురిపిస్తూ నీకు పుట్టబోయే బిడ్డని నా బిడ్డగా యాక్సెప్ట్ చేసి అయ్యో బుజ్జి బంగారం అంటూ నిన్ను లాలిస్తూ పాలిస్తూ నెత్తిలో పెట్టి చూసుకుంటే మంచివాళ్ళు, అంతే కదా? చేసిన తప్పులన్నీ నువ్వు చేసి నా మీద నిందలు వేస్తే ఎలాగే డస్కి? అయినా మన అగ్రిమెంట్ పూర్తయిందా? లేదు కదా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నువ్వు నాతో పాటు రావాల్సిందే. అడుగుతున్నానని బెట్టి చూపిస్తే నా గురించి తెలుసు కదా. నేను ఏదైనా అనుకుంటే సాధించే వరకు ఊరుకోనని. నువ్వు రానంటే మాత్రం ఖాళీ చేతులతో ఇక్కడి నుండి వెళ్ళిపోతానని మాత్రం అనుకోకు. నిన్ను తీసుకుని ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంటుంటే అగ్రిమెంట్ పూర్తయ్యాక ఏం చేస్తావు బావా? అలా పిలవకు. ఐ హేట్ దట్ పిలుపు అంటుంటే బాధగా చూసి అలాంటప్పుడు ఇక్కడ వరకు ఎందుకొచ్చావు? వెళ్ళిపోండి సార్, నేను రాను అంటుంటే అసహనంగా కళ్ళు మూసుకొని ఒకే అంగలో ఆమెను చేరి పాపని ఫోర్సుగా మీదకి లాక్కొని ఏంటి డస్కి, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఎలా రావో నేను చూస్తాను కదే అంటూ ఆమె పెదాలు అప్పుడే స్నానం చేయడం వల్ల ఫ్రెష్గా చాలా తేటగా కనిపిస్తుంటే బేబీ పింకిష్లో ఉన్న పూతరేకుల్లాంటి పెదాలని నాలుకతో లిక్ చేస్తూ కింది పెదవిని అతని రెండు పెదవుల మధ్య బంధించి నువ్వు నీ ఒరిజినల్ కలర్ కంటే డస్కీ కలర్లోనే బాగున్నావే డస్కీ అన్నాడు కింది పెదవికి బొక్క పెట్టి. కొరికాడని కోపంగా చూస్తుంటే అతని మాటకి ఆశ్చర్యంగా అనిపించింది. ఏంటి మాట్లాడావు అన్నాడు అయోమయంగా చూస్తూ ఉంది. ఆ పిచ్చి చూపులేంటి, మాట్లాడు. మీరేంటి సార్, నేనంటే మీకు అసహ్యం కదా? డస్కీ కలర్లో బాగున్నాను అంటారేంటి? అయినా ఎలాగో మీకు నేను నచ్చను కదా. నా కోసం ఇంత కష్టపడడం దేనికి? నాకు నా అగ్రిమెంట్ ముఖ్యం. ఓకే సార్, మీ అగ్రిమెంట్ పూర్తయ్యే వరకు మీ దగ్గరున్నాననుకోండి. తర్వాత నా పరిస్థితి ఏంటి? ఏట్లో దూకవే. ఏంటి? ఏట్లో దూకడానికా ఇక్కడ మా అన్నయ్యతో గొడవ పెట్టుకొని మీతో రావడానికి? అయితే లైఫ్ లాంగ్ నాతోనే ఉంటాను అంటావు అన్నాడు కాస్త వెటకారం జోడిస్తూ. లేదు, అగ్రిమెంట్ పూర్తయ్యే వరకు ఉండను. పూర్తయిన తర్వాత అసలే ఉండను. అసలు నేను మీతో రాను. ఎలాగో మీ పంతం నెగ్గించుకోవడానికి ఇలా మాట్లాడుతున్నారని నాకు తెలుసు. వెళ్ళిపోండి ఇక్కడి నుండి. వద్దు, నాకు ఈ గొడవలు, ఈ టెన్షన్స్, మీతో ఈ మాటలు నేను పడలేను. తప్పు చేశానని మీరు నమ్మారు కదా. అలాంటప్పుడు నా దగ్గరికి రావడం ఎందుకు? తప్పు చేసిన వాళ్ళ దగ్గరికి ఎవరైనా వస్తారా సార్? ఎందుకు బ్రతిలాడుతున్నారు అంటుంటే డస్కీ, అదంతా నాకు అనవసరమే. నువ్వు నీ కలర్ ఇలా ఉంటే నాకేంటి? నువ్వు ఎవరితో కడుపు తెచ్చుకుంటే నాకేంటి? నాకు మాత్రం నీతో లైఫ్ చాలా కంఫర్ట్గా ఉంది. ఆ లైఫ్ని ఇంకో 7 మంత్స్ వరకు లీడ్ చేయాలనిపిస్తోంది. అవునా? మరైతే 7 మంత్స్ అగ్రిమెంట్ తర్వాత నాతోనే ఉంటాను అంటే అలాగే ఉంచుకుంటాను. చూసేవాళ్ళు ఏమనుకుంటారో? నాకు పుట్టే బిడ్డకి మీరు ఏమవుతారో? మీరెవరు అంటే ఏమని చెప్పాలి? మరో 7 మంత్స్లో నా కడుపులో పెరుగుతున్న బిడ్డ భూమి మీదకి వస్తుంది. బయట వాళ్ళకి సమాధానం చెప్పకపోయినా నా బిడ్డకైనా సమాధానం చెప్పాలిగా అంటుంటే అంకుల్ అని చెప్పు. ఏ బంధం లేనప్పుడు మీతో ఎలా ఉండాలి? అంకుల్ దగ్గర ఎందుకున్నావని అడిగితే నేను అతని బానిసని చెప్పు. సార్, మీ దగ్గర బానిసగా బ్రతకాల్సిన కర్మ నాకేం పట్టలేదు. నాకు నా తల్లి ప్రాణంగా చూసుకునే నా తండ్రి, అన్న, నా వాళ్ళందరూ ఉన్నారు. ఇక మీరు దయచేయండి. ఏంటి మంచిగా అడుగుతున్నానని తెగ పేలిపోతున్నావు? ఇప్పుడు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేను తండ్రినని పరిచయం చేస్తావా? సరే, ఒక పిలుపుకేగా చెప్పు. నేను తన తండ్రిని అని చెప్పు. అంకుల్ అనే ప్లేస్లో మా అంటే నాన్న అని పిలుస్తాడేమో, అంతే కదా. దానికి దీనికి నా దృష్టిలో ఎలాంటి తేడా లేదు అంటుంటే ఎర్రగా మారిన కళ్ళతో ఛీ, ఈ జీవితంలో నువ్వు మారవు. నువ్వెంత నన్ను టార్చర్ చేసినా భరించాను, కానీ ఇలా మాట్లాడుతుంటే భరించలేకపోతున్నాను. నువ్వు నాకొద్దు. మా అన్నయ్య చెబుతుంటే ఏమో అనుకున్నాను. వాడికి తెలియకుండా నీ దగ్గరికి వస్తూ పాపం వాడిని బాధ పెడుతున్నాను. నాకిప్పుడు అనిపిస్తోంది, ఇలాంటి మనిషి కోసమా నేను ఆరాటపడుతోంది అని. నిజం చెప్పాలంటే నువ్వంటే నాకు ప్రాణం, కానీ ఆ ప్రాణాన్ని సూదులతో పొడుస్తూ గుణపాలతో గుచ్చుతూ చిత్రవద చేస్తున్నావు. ఇక నీ మాటలు నా కడుపు నింపేశాయి. నీకు దండం పెడతాను. ఇక్క నుండి వెళ్ళిపో.
అంటూ అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోస్తుంటే ఆమె ఒంటి మీద ఉన్న టవల్ని గట్టిగా పట్టి లాగి ఆమెను కంప్లీట్గా హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు దక్ష్. వదులు నన్ను, ఎందుకిలా ఏడిపిస్తున్నావు? నీకు నాకు సంబంధం లేదు. ఒక పరాయి అమ్మాయి పర్సనల్ రూమ్లోకి వచ్చి ఇలా చేయడం చాలా పెద్ద తప్పు. పో నా ఇంట్లో నుండి అంటూ అతన్ని దూరం నెడుతుంటే అస్సలు కదలట్లేదు దక్ష్. ఇంచు కూడా జరగట్లేదు. నీకు దండం పెడతాను, నన్ను వదులు. నువ్వు చూపించే ప్రేమకి నా మనసు స్కిడ్ అయ్యి నీతో వస్తానేమో అన్న భయం వేసింది ఇప్పటి వరకు. ఇప్పుడు ఆ భయం పూర్తిగా పోయింది. నువ్వెన్ని చెప్పనా నేను నీతో పాటు రాను. నువ్వేం చేసినా రాను. ఎందుకు రావే డస్కీ? ఎలాగో నేను చెయ్యని తప్పుకు నింద పడేశావు కదా. ఇప్పుడు ఆ నిందని నిజం చేయాలనుకుంటున్నాను. నాకు నీతో ఇంటిమేట్ అవ్వాలనుంది. నిన్ను ఇలా చూసి నా కోరికలని అదుపులో ఉంచుకోలేకపోతున్నానే. నా వల్ల కావట్లేదు. ప్లీజ్ కోపరేట్ మీ అంటూ ఆమెను బెడ్ మీదకి చేర్చి ఆమె మీద చేరుతుంటే బెడ్షీట్ని గబుక్కున మీదకి లాక్కొని అతని గుండెలపై చేయి పెట్టింది. వద్దు, నువ్వు నా దగ్గరికి రావద్దు. నేను నిన్ను మోసం చేశాను. ఈ మోసగత్తెతో నువ్వు రిలేషన్ పెట్టుకోవద్దు. అయినా నా గాలి కూడా నీకు సోకకూడదు. ఇలాంటి తప్పుడు మనిషితో ఎలా కలవాలి అనుకుంటున్నావు? నాకంటే ఎంతోమంది అందగత్తెలు ఫ్రెష్ క్యాండిడేట్స్ చాలామంది ఉన్నారు భూమి మీద. వాళ్ళతో నీ ఇష్టం వచ్చింది చేసుకో. నన్ను వదిలేసేయ్. నువ్వెన్ని తిట్టినా నా బావే కదా అని మనసుకి సర్ది చెప్పుకున్నాను. కానీ నిజంగా ఇప్పుడు నువ్వు అన్న మాటలకి చచ్చిపోవాలనిపిస్తోంది. ఇక జీవితంలో నువ్వు మారవు. నువ్వు మారతావని ఎదురు చూడడం కూడా అనవసరం. వెళ్ళిపో నా ఇంట్లో నుండి, నా ఒంట్లో నుండి అని గట్టిగా ఏడ్చేసింది. ఆమె అలా ఏడుస్తుంటే ఆమె మోముని దోసిట్లోకి తీసుకుని నుదిటి మీద పెదాలు తాకిస్తూ ఇద్దరి మధ్య గాలి కూడా చొరబడలేనంత ఎముకలు విరిగిపోయేలా హత్తుకొని మెడ మీద పెదాలతో రాస్తూ ఆమె గుండెల మీద గాఢంగా ముద్దు పెట్టాడు. అతను ముట్టుకున్న ప్రతిసారి అతని ఆధీనంలోకి పోయే డస్కీ ఈసారి మాత్రం కళ్ళల్లో నీరు వరదలై పారుతున్నాయి. అసలు అలా ఎలా మాట్లాడాడు? నా కడుపులో పెరుగుతున్న బిడ్డని కన్న తండ్రి అంకుల్ అని పిలవమంటున్నాడు. అంకుల్కి తండ్రికి తేడా లేదంట. ఈయన గారి మనసు ఎంత పొల్యూట్ చేశారో. ఈయన గారిని మంచి మానవత్వం లేకుండా పెంచారు. ఆ పెద్ద మనిషికి కొంచెం కూడా బుద్ధి జ్ఞానం ఏమీ లేవు. ఇలాంటి మనుషులు ఎందుకు పుడతారో తెలీదు అని బాబు మాటలకి మనసులోనే శరశ్చంద్రని బండబూతులు తిట్టుకుంది. మరింత కిందకి జరుగుతున్న అతని పెదాలని ఆపుతూ అతని జుట్టు పట్టి తప్పు చేసిన ఆడదానితో నువ్వెలా కలవాలి అనుకుంటున్నావు? ఫ్రెష్ క్యాండిడేట్స్ నీకు దొరుకుతారు. నీకు నేను అవసరం లేదు. నన్ను వదిలేయి. నీకు దండం పెడతాను. ఏం చేయమన్నా చేస్తాను. నా మానన్న నన్ను వదిలేసేయి. నువ్వు వెళ్ళిపోతే నేను హ్యాపీగా ఉంటాను. వద్దు నువ్వు నాకు అంటుంటే నాకు ఫ్రెష్ క్యాండిడేట్స్ అవసరం లేదు. నాకు నువ్వే కావాలి. నీ శరీరం మాత్రమే కావాలి. ఈ స్కిన్ కాదు, డస్కీ కలర్ కావాలి. ఇన్ని రోజులు ఆ కలర్తో ఎలా మేనేజ్ చేసావు? అలాగే మేనేజ్ చేయి. నాకు ఇలా నచ్చట్లేదు. ఒక కొత్త మనిషిలా కనిపిస్తున్నావు. తెల్లగా ఉంటే అందంగా ఉంటారు అనుకుంటారు, కానీ నాకు మాత్రం ఈ కలర్ నచ్చలేదు. నీ డస్కీ స్కిన్ కలర్ కావాలి. నా డస్కీ కావాలి. డస్కీ కలర్లో ఉండడానికి మేకప్ వేసుకున్నావా? నేను వెయ్యనా మేకప్? నువ్వు నన్ను ఎంత మోసం చేసినా నీ మీద కోపం రావట్లేదేంటి డస్కీ? నా మాటలతో బాధపడుతున్నావా? సరే, నీ బాధ పోగొట్టే మాట చెప్పనా? నీకు ఎలాంటి రైట్స్ కావాలో చెప్పు. అవన్నీ నేను నీకు ఇచ్చేస్తాను. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిలా బయట ప్రపంచానికి తెలిసేలా చేయనా? ఓకేనా, వస్తావా నాతో అని అడుగుతుంటే అతని మాటలకి కోపం నశాలానికి అంటి అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోసి ఆమె మీద ఉన్న బెడ్షీట్ని గట్టిగా చుట్టుకొని అతని కాలర్ పట్టి, ఎవడ్రా నువ్వు? అసలు ఎవడు నువ్వు? నీకు నాకు సంబంధం ఏంటి? ఆడపిల్లని చులకన భావంతో చూస్తావు. నీ కన్న తల్లిని లెక్క చెయ్యవు. తన వాల్యూ తెలుసుకోవు. నువ్వు నమ్మింది నిజం అనుకుంటావు. ఒక ఆడపిల్లని అనరాని మాటలంటావు. అలాంటప్పుడు నీతో ఎందుకుంటుంది? నువ్వు నిజం తెలుసుకోవడానికి ప్రయత్నించవు, కానీ సొసైటీలో తండ్రి అని చెప్పుకుంటావా? అలాంటి బిరుదులు నాకెందుకు? నా బిడ్డకు కూడా అలాంటి కర్మ పట్టలేదు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అనుకుంటున్నావా? నా బిడ్డ బ్రతకలేదు అనుకుంటున్నావా? హ్యాపీగా బ్రతుకుతాం. నువ్వొద్దు నాకు. ఎనఫ్. ఇక్కడి నుండి వెళ్ళు. ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. ఆల్రెడీ మా వాళ్ళు నా గురించి చాలా బాధపడుతున్నారు. ప్లీజ్ ఇక్కడి నుండి వెళ్ళిపో. ఇక నువ్వు నా లైఫ్లోకి రావాల్సిన అవసరం లేదు. నువ్విచ్చే తండ్రి పోస్ట్ నా బిడ్డకి అవసరం లేదు. నువ్వేనాడైతే మనస్ఫూర్తిగా నా కడుపుకి కారణం నువ్వే అని
నమ్మి ప్రేమగా నన్ను నా బిడ్డని దగ్గరికి తీసుకుంటావో అప్పుడే వస్తాను. ఒకవేళ నువ్వు నిజం లేటుగా తెలుసుకున్నారానేమో, అప్పటి వరకు నా పెళ్ళి మా అన్నయ్యకి నచ్చిన వాడితో జరిగి ఉంటుందేమో అంటున్న ఆమె మాటలకి అతని కళ్ళు రక్తచారికలు పునుముకొని ఆమె బుగ్గలు గట్టిగా వత్తిపట్టి టేడస్కి ఊరుకుంటున్నాను కదా అని తెగ నీలుగుతున్నావు. నన్ను కాదని పెళ్లి చేసుకుంటావా? వేరే మగాన్ని పెళ్లి చేసుకుంటావా? నెవర్. ఇది నాది అంటూ ఆమె ఎద మీద కొరికి మరీ చెప్పాడు. ఏంటి నీది? నీదనుకుంటే సరిపోతుందా? నేను కూడా అనుకోవాలి. నువ్వేంటే అనుకునేది? నేను అనుకోవాలి నాది అని. అంటే నా ఫీలింగ్స్తో పని లేదా నీకు? ఎందుకు లేదు? నేనంటే నీకిష్టమే కదే. నా చూపు సోకితే చాలు అని అనుకునేదానివి. ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. నీ మాటలతో నా మనసుని విరిచేశావు. ఇలాంటి వాడితోనా నేను ఎన్ని రోజులుగా ఉంది? ఇలాంటి మనిషిన నేను మార్చాలి అనుకుంది. రాయి అయినా కరుగుతుందేమో కానీ నువ్వు మారవు అని అర్థమవుతోంది. ఇక వెళ్ళిపో. నీలాంటి వాడు నాకొద్దు, నాకు కావాలి అన్నాడు. నేను పరాయి మగాడితో పడుకొని కడుపు తెచ్చుకున్నాను కదా, అలాంటప్పుడు నన్నెలా నీ దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నావు? వేరే పెళ్లి చేసుకుంటాను అంటేనే కోపం వచ్చేసింది. నా శరీరాన్ని వేరే మగాడు పంచుకున్నాడు అంటే కోపం రావట్లేదా? అంటుండగానే ఆమె మాటలు వినలేక ఆమె పెదాలని కసిగా కొరకడం మొదలుపెట్టాడు. నొప్పితో అతనితో పెనుగులాడుతోంది. వదల్లేదు. ఆమె పెదవుల నుండి వచ్చే రక్తాన్ని పీల్చుకుంటూ కన్నింగ్ స్మైల్తో చూశాడు. చంపుతా పిచ్చిగా మాట్లాడితే. ఇది నాది, ఇట్స్ మైన్ అంటూ పెదాలని వేలితో మీటుతూ అన్నాడు. ఎన్ని రోజులు అని అడిగింది. 7 months. తర్వాత నేను ఎవడితో పోయినా నీకు ఫరక్ లేదా? ఏమో, అప్పటి వరకు నా మూడ్ ఎలా ఉంటే అలా. పిచ్చిగా మాట్లాడకు. నీకు నచ్చితే నీ దగ్గర ఉంచుకుంటావు, లేకపోతే కాలితో తంతావు. అలాంటి వాడి దగ్గర నేను ఎందుకు ఉండాలి? ఉండను నేను. నాకు ప్రేమ కావాలి, అది నువ్వు ఇవ్వలేవు. నీ దగ్గర ఎక్స్పెక్ట్ చేయడం కూడా బుద్ధి తక్కువ పనే అవుతుంది. నీ శరీరంతో కలవడం వల్ల వచ్చిన ఈ కడుపులో ఉన్న నీ బిడ్డకి నువ్వు అనుమానిస్తున్నావు. ఆ 7 monthsలో ఇంకేదైనా జరగచ్చు. అప్పుడు కూడా ఇలాగే మాట్లాడతావు. చెయ్యని తప్పుకు నన్ను నిందిస్తావు. అలాంటి మాటలు పడే ఓపిక సహనం నాలో లేవు. ఎప్పుడో చచ్చిపోయాయి. నమ్మకం లేని చోట నేనుండలేను అనింది. అయితే పెళ్లి చేసుకుని బంధించేనా అని అడిగాడు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.